నెక్స్ట్ వచ్చి మనకి మారుతి స్విఫ్ట్ VDI. ఇది టాప్ అండ్ ఐఎన్ వర్షన్ వెహికల్ వచ్చి మనకి 2017 మోడల్, 69,000 కిలోమీటర్స్ తిరిగింది. సో దీని గురించి మనం ఒకసారి చెప్పుకోవాలంటే ఒకసారి లోపల మన ఇంటీరియర్ చూద్దాం, మీకు అన్నీ ఒకసారి ఈజీగా అర్థమవుతాయి. ఒకసారి లోపల ఇంటీరియర్ చూపించే ప్రయత్నం చేస్తా. చూసారుగా ఫస్ట్ డాష్ బోర్డ్ అయితే చూడండి ఒకసారి. మనకి అది టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది. దీనికైతే 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. బ్యాక్ కెమెరా, మొత్తం AC, అండ్ ఇంకొకటి ఏంటంటే సౌండ్ సిస్టమ్ కూడా చూడవచ్చు. టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా ఉంటుంది. చాలా ఇంకా ఐఎన్ వర్షన్ అన్నమాట ఇది. చూసారుగా వెహికల్ అయితే లోపల ఇంటీరియర్ కూడా చూడండి ఒకసారి. చాలా అంటే బయట కలర్కి తగ్గ లోపల డిజైన్ చేయించుకున్నారు ఓనర్. షోరూమ్ ట్రాక్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. అండ్ ఇది కూడా ఆటోమేటిక్ వెహికలే. డ్రైవింగ్ మోడ్లో పెట్టేసుకుని మనం వెళ్ళిపోవచ్చు జస్ట్ ఎక్సిలేటర్ పుష్ చేసుకుని. షోరూమ్ నుంచి వచ్చినట్టు వెహికల్ అయితే చాలా నీట్గా ఫ్రెష్గా ఉంది. చూసారుగా దీనికి కూడా బూట్ స్పేస్ చాలా బాగుంటుంది. సరే మీకు బూట్ స్పేస్ కూడా చూపెడితే చూడండి. చూసారుగా బ్యాక్ బూట్ స్పేస్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది. ఇది కూడా ఎక్కువ లగేజ్ ట్రావెల్ చేయొచ్చు. అసలు ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఇంటీరియర్ కూడా చాలా షైనింగ్ కలర్లో ఉంది. ఇది వచ్చి మనకి 6,75,000 నెగిషియబుల్ ప్రైస్ అన్నారు. ఒకసారి మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చి మనకి టొయోటా ఎటియోస్ లివా వెహికల్, 2012 మోడల్, డీజిల్ వేరియంట్. ఇది వచ్చి మనకి 39,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని గురించి చెప్పాలంటే వెహికల్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది. అసలు ఇంకా బూట్ స్పేస్ గురించి చాలా చెప్పగలదు మీకు. దీనికి ఎక్కువ ట్రావెల్ క్యాబ్స్గా యూజ్ చేస్తున్నారు, ఐటీ పర్పస్ కానీ ఎయిర్పోర్ట్స్ పర్పస్లో కానీ. ఒకసారి మీరు చూడొచ్చు వెహికల్ని. మనకి 4,75,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. మీ సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు టైర్స్ కూడా చూడొచ్చు, 4 కొత్త టైర్స్. చూసారుగా లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఎక్కువ క్యాబ్స్గా యూజ్ చేస్తున్నారు ఈ వెహికల్ని. దీనికి బూట్ స్పేస్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, చాలా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి వోక్స్వ్యాగన్ పోలో హైలైన్, 2013 మోడల్, 83,000 కిలోమీటర్స్ తిరిగింది. ఈ వెహికల్ గురించి చెప్పక్కర్లేదు. వోక్స్వ్యాగన్ పోలో ఉన్న డిమాండ్ అంతా ఎందుకు కాదు, అటు యూత్ కానీ ఇటు ఫ్యామిలీస్ కానీ ఈ వెహికల్ చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇది మార్కెట్లో ఉన్న డిమాండ్ అలాంటిది. చాలామంది అడగవచ్చు మనకి దీని గురించి ఆపేశారు కదా సేల్స్ అని చెప్పొచ్చు. సో స్పేర్ పార్ట్లు దొరుకుతాయా లేదని. మనకి హైదరాబాద్ ఇలా కొంచెం పెద్ద పెద్ద సిటీల్లో దీనికి స్పేర్ పార్ట్లు కూడా దొరుకుతున్నాయి. ఆ విషయంలో కస్టమర్స్ ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. దీని గురించి చెప్పాలంటే ఇది పెట్రోల్ వేరియంట్, ఇది కూడా ఐఎన్ వర్షన్. మనకి దీనికి కూడా చూడొచ్చు, మీరు లోపల ఇంటీరియర్ కూడా చూడొచ్చు. డాష్ బోర్డ్ దగ్గర అదంతా. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. వెహికల్ కూడా మనకి AC గుడ్ కండిషన్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుందంట. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ కెమెరా కూడా అవైలబిలిటీలో ఉంది, మీరు చూడొచ్చు. ఇంటీరియర్ కూడా బాగా డిజైన్ చేయించుకున్నారు లోపల ఓనర్. ఇవన్నీ వీళ్ళ దగ్గర అన్ని షోరూమ్ ట్రాక్ వెహికల్స్ ఉంటాయి, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి. ఇది కూడా మైలేజ్ 15 to 18+ అయితే వస్తుంది. చూసారుగా లోపల ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. అంటే కారు బయట కలర్ దగ్గర లోపల డిజైన్ చేయించుకున్నారు ఓనర్ ఎవరైతే ఉన్నారో. వచ్చి మనకి 4,60,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీనికి కూడా బూట్ స్పేస్ చాలా ఫ్రీగా ఉంటుంది. నెంబర్ కూడా చూసారుగా 0399. అసలు ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. వెహికల్ చాలా బాగుంది. 4 lakhs బడ్జెట్లో ఇంత లగ్జరీ వెహికల్ అంటే చాలా బెస్టే. దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు మనం. మైలేజ్ కూడా బాగుంటుంది.